మామ 'కల్కి' ట్రైలర్ ఇప్పుడొచ్చిద్ది, అప్పుడొచ్చిద్ది 7 కన్నారు, 6 కన్నారు, 8:46 అయితే వచ్చింది. కానీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అనుకున్న టైంకి ఏది రావట్లేదని ఫుల్ ఆడియన్స్ రిస్క్‌లో ఉన్నప్పుడు వచ్చింది. సరే ఒక లుక్ ఏసిన తర్వాత నాకొచ్చింది. ఇది ఆల్రెడీ నిన్నే వచ్చిందంట. అసలు మనకు అర్థం కాలేదు ఏంటంటే మొన్న బొంబాయిలో ఈ ఈవెంట్‌లో అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. అసలు నాకేం అర్థం కావట్లేదు. నాగేశ్వన్ ఏం ప్లాన్ చేస్తుండో. మన 'కల్కి' మూవీకి అసలు ప్రమోషన్ సరిగ్గా చేయట్లేదు. మొన్న 'ఆదిపురుష్' మూవీకి ఇట్లా మామూలు చేయలేదు అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. దీనికైతే అసలు చేయట్లేదు. అండ్ ట్రైలర్ ఎలా ఉందంటే ట్రైలర్‌లో అంత అనిపియలేదు భయ్యా. టీజర్‌లో ఉంది, ట్రైలర్‌లో ఉంది. దీంట్లో మెయిన్ పాయింట్ చెప్పుకోవచ్చు కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ లుక్స్ అయితే మామూలు లేదు. మన అవెంజర్స్‌లో స్టోన్స్ ఉంటాయి. సేమ్ స్టోన్స్ లాగా కనబడ్డాయి. ఏదేదో ఉన్నాయి. నాకు అందరి క్యారెక్టర్ అర్థమైంది కానీ మన కమల్ హాసన్ క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే మన అశ్వత్థామతో మన ప్రభాస్ ఫైట్ చేసేటప్పుడు నేను మళ్ళీ వస్తాను. ఈసారి మాత్రం ఫుల్ ప్రిపేర్‌తో వస్తాను. అంటే ఫస్ట్ అయితే ఫుల్ ఓడిపోతాడు. సెకండ్ టైం అయితే ఒక రోబో లాంటి షీల్డ్ వేసుకుని వచ్చాడు మరి. అండ్ మన పడుకున్న దీపి క్యారెక్టర్ కడుపులో ఉంది ఎవరి బిడ్డ, అసలు ఆ బిడ్డ వల్ల ఏం జరిగిద్ది, ఇది మొత్తం మూవీలో చూడొచ్చు మనం. ఇంకో 5 రోజులు ఆగితే మూవీ మనం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలామంది అసలు ఈ మూవీని మామూలు తిట్టుకోవట్లేదు. ఏందిరా ఈ మూవీ ప్రమోషన్స్ ఇంత కూడా చేయట్లేదు. అసలు 'ఆదిపురుష్'కి అంత ఆ మాత్రం చేశారు. ఇది పెద్ద మూవీ 600 కోట్లు, 60 కోట్లు కాదు 600 కోట్లు పెట్టి తీసిన మూవీ అంటే మినిమం ప్రమోషన్స్ ఉండాలి. అసలు అంటే డైరెక్ట్ పాస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీద అయితే హైప్ తగ్గిపోతూ ఉంది. ఒకవైపు నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయితే గట్టిగా అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ మీద హైప్ అసలు ఇంత కూడా రావట్లేదు భయ్యా. నాగేష్ ఏం చేస్తున్నా నాకు ఏం అర్థం కావట్లేదు. ఏదో మహానటికి ట్రైలర్ తీయకుండా పెద్ద హిట్ కొట్టాయని అనుకుంటుండు. కానీ ఈ మూవీ మాత్రం బెడ్స్ కొడితే చెప్పలేము అసలు. అమ్మో అంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఏమో నాగేశ్వన్ ఏం ప్లాన్ చేస్తుండో. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మూవీలో మన తెలుగు యాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు రివీల్ అయింది. ఇంకో 5 డేస్లో కొట్టిద్ది భయ్యా మూవీ అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్కి కింగ్ అయిద్దో బాక్స్ ఆఫీస్ బోల్తా పట్టిద్దో చూద్దాం మూవీ. ఆల్మోస్ట్ అయితే పెట్టిన డబ్బులైతే వస్తాయి కానీ ఈ మూవీ టార్గెట్ 2,000 కోట్లు ఉందని సోషల్ మీడియాలో హల్చల్ గట్టిగా వస్తుంది. అండ్ దీనికి యూఏఎన్ సర్టిఫికేట్ ఇచ్చారంట. అంటే ఎవరైనా చూడొచ్చు. ఈ మూవీ అయితే సెన్సార్ వాళ్ళు గట్టిగా బాగుంది అసలు పార్ట్ 2 ఉండని చెప్తున్నారు. మరి చూద్దాం పార్ట్ 2 ఉందా, పార్ట్ 1లో మనకి స్టోరీ అర్థమైద్దా, ఎలా ఉంటుందో ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఈగర్లీ వెయిటింగ్. సరే భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ ట్రైలర్ లేట్ అయింది. సబ్స్క్రైబ్.